కెప్టెన్ మమ్మీ ఇది చూసారంటే ఇది ఫ్రిడ్జ్, ఇటు వచ్చారంటే ఇది టీవీ, చెప్పింది తీరా. ఇది తొట్టి. హాయ్ హారిక. హాయ్, వాట్సాప్. లాక్డౌన్ ఎలా నడుస్తుంది? లాక్డౌన్ నడుస్తుంది. ఇక ఫోన్, తినడం, పనుకోవడం, కెప్టెన్ గారితో ఆడుకోవడం, మళ్ళీ రిపీట్. హే వంశీ, లాక్డౌన్ ఎలా నడుస్తుంది? తినడం, ఆడుకోవడం, పని చేసుకోవడం. లాక్డౌన్ కుకింగ్, ఓన్లీ కుకింగా? ఓన్లీ కుకింగ్. ఇగో వీళ్ళిద్దరు చేసే అల్లరి, హారిపండు వెంట పడడము, పొద్దున్న లేవమని అరవడము, అలా నడుస్తుంది. హాయ్ కెప్టెన్, లాక్డౌన్ ఎలా నడుస్తుంది? ఒక సీక్రెట్ చెప్పవా, లైక్ మమ్మీ గురించి? మా మమ్మీ బేసికల్గా కొంచెం మెమరీ లాస్ పేషెంట్ అనమాట. అలా అప్పుడప్పుడు టీలు, స్టవ్ మీద అన్నము ఇవన్నీ మాడిపోతూ ఉంటాయి. బట్ లైక్ సడన్గా ఏది తెలియనట్టు అయ్యయ్యో నేను మర్చిపోయానే అన్నట్టు అలా బిల్డప్ వేస్తుంది అనమాట. వంశీ, హారిక గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ఏదని చెప్పు. అన్నీ చెప్పేసింది యాక్చువల్లీ. తెలియని సీక్రెట్ నా టిప్స్ ఇవి. నేను తెచ్చుకున్నా. వంశీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా? వంశీ గురించా? మ్మ్. మొండి వెదవా, ఊరికే బద్మాడుకోవాలి, అల్లుతాడు బాగా. సర్లే కానీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకు ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంది. ఏంటది? 2 2 0 ఎంత? 4. 444 × 536 ఎంత? ఒక్క నిమిషం, నాకు కాల్ వచ్చింది. ఇంటెలిజెంట్ ఫెలో. Captain, sit. Sit. Wait. Shake hand. Good boy. Shake hand. Good boy. Shake hand. Boy. Come on, catch. Catch. Yeah. Good boy. Good boy. Good boy. గులాబ్ జామున్ స్టార్ట్ చేద్దామా? హాయ్ అండి, నమస్కారం. ఈరోజు స్వీట్ చేస్తున్నాం మా ఇంట్లో. ఎందుకంటే లాక్డౌన్ అందరూ బోర్ కొడుతుంది, ఏదైనా స్పెషల్ కావాలంట అందరికి. సో గులాబ్ జామ్ చేద్దామని. అంటే గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఈ రోజైనా సక్సెస్ఫుల్గా వస్తుందేమో చూద్దాం. ఓకే. వాటర్ తీసుకొని పానకం, ఫస్ట్ కొంచెం షుగర్ పానకం పెట్టాలి. సో ఈ తీగ పానకం వచ్చే వరకు ఈ లోపల మనం గులాబ్ జామున్స్ చేసేసుకుందాం. రండి రండి, అందరూ వచ్చేసేయండి. పిల్లలు అలా ఒక చెయ్యి వేస్తే కానీ గులాబ్ జామున్ అవ్వవు. గులాబ్ జామున్ కావాలా నాయనా? గులాబ్ జామ్ చేయడం చాలా ఈజీ, కానీ ఉండలు ఉంటాయి కదా, అవి రౌండ్గా మంచిగా చేయడమే ఇంపార్టెంట్. సో ఈ టాస్క్ ఎవరికి ఇస్తున్నారు? ఈ టాస్క్ హారిక అండ్ ఆదిత్య. 2 ప్యాకెట్స్. ఓకే. ఇది యాక్చువల్లీ మేము కొనలేదు తెలుసా, ఇది ఒకటి ఏదో కొంటే దానికి ఫ్రీగా వచ్చినాయి. రోజు గులాబ్ జామ్ ప్యాకెట్ చూసి వంశీ గులాబ్ జామ్ ఎప్పుడు చేస్తావు, గులాబ్ జామ్ ఎప్పుడు చేస్తున్నారు. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పల్చగా అవ్వకుండా చూసుకోవాలి. పల్చగా అయితే అంత సంగతులు తగ్గించవలేదు. సో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. లేకపోతే ఇది కొంచెం వాటర్ అయ్యంగానే ఇట్లా మంచి స్మూత్గా ఉంటుంది కదా, చక్కగా కలిసిపోతుంది. ఇందులో కోవా కూడా వేస్తారు. కొంచెం కోవా వేస్తే కోవా గులాబ్ జామున్స్
నాకు రాదు చేయటం అది. నేను ఇప్పుడు కోవా దొరకడం కష్టంలే మనకి. లాక్డౌన్లో ఎక్కడ కోవా దొరుకుతుంది చెప్పండి. సింపుల్ ఈజీ వంటలు చేసేసుకొని తినేస్తే అయిపోతుంది, అంతే కదండి. మీరు కూడా అన్నీ ఇలాగే ట్రై చేస్తున్నారేమో అందరూ కూడా కదా నేను అనుకోవటం. ఇంక ఇంట్లో ఉంటే ఏం పని చెప్పండి, తినడము వంట చేసుకున్నాడు ఇదే కదా మనకి పని. ఇవాళ అయితే నేను బోరు కొట్టి మా కెప్టెన్ గారికి స్నానం చేపించే, ఫ్రెష్గా ఉన్నాడు అందుకే. చేయి మారిందేంటి, పర్సన్ మారారు. కొంచెం అంటే మంచిగా స్మూత్గా వస్తుంది కదా, స్మూత్గా వస్తే చేయడానికి ఇంకా అవ్వాలి. ఇది చాలా టైం పడుతుంది. ఇది ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం తీగ పాకం లాగా వస్తే అప్పుడు అయిపోయినట్టు. ఇంకా అవ్వలేదు, ఇలా రావాలి. ఇట్లా చేసినప్పుడు దేవుడు మొక్కుకోవాలా, గట్టిగా రావాలి. ఏవి ముట్టుకోవడం కాదు, ఇలా గ్యాప్స్ రావాలి. గ్యాప్స్ వస్తే ఇలా పలిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలి మనం, మళ్ళీ దీనిలేసి కలుపుతా ఉండాలి. మంచిగా నీట్గా కొంచెం అది రాసుకో, నెయ్యి రాసుకో చెయ్యి. యాక్చువల్ ఇందులో మనం ఏదో మిక్స్ చేస్తున్నామని నా ఒక దృఢమైన విశ్వాసం. సరే, నువ్వు గులాబ్ జామ్ ఎప్పుడైనా చేసినావా? చేసినా ఎప్పుడు చేసినావా? చేసినా కదా, ఎప్పుడు చేస్తే అప్పుడు కూడా వాళ్ళు అయిపోయినాయి. సేమ్ టు సేమ్. అదే మరి ఇది ఎంటీఆర్ది అమ్మా. ఎక్కడ ఉండరా కట్టదు. ఇట్లా ఇట్లా గుండ్రంగా రావాలి, గుండ్రంగా. మంచిగా ఇగో ఇట్లా రోల్ మంచిగా చేస్తే. అరే మధ్యలో చాలా అటెండ్ లేపి నెయ్యి రాసుకుని నెయ్యి చూసుకుంటూ ఇప్పుడు ఇది ప్రెషర్ పెట్టాలన్నా ప్రెషర్ పెట్టద్దా? బాగా పెట్టద్దు, మంచిగా ఇట్లా రౌండ్గా మంచిగా నీట్గా స్మూత్గా వస్తే అప్పుడు నూనె వేస్తే క్యాప్టెన్ స్వీట్ తింటారా క్యాప్టెన్ నువ్వు? ఫస్ట్ స్వీట్ ఎలా అది కోవ కాదు అమ్మడు. నెయ్యి వేసుకో అమ్మా చేతిలో, నెయ్యి వేసుకున్నా అరచేతిలో వేసుకొని ఇట్లా ఇట్లా జస్ట్ అని అంతే. చేతితో ఒకసారి ఇట్లాను ఏదో కోవ వలగొట్టాడు, వలగొట్టి ఇట్లా మంచిగా అట్లా. రెండు చేతులు వాడమ్మా, ఒక చేయి కాదమ్మా. ఇట్లా మస్తు వచ్చింది. నువ్వు బాగా చేస్తావు తల్లి, నాకు తెలుసు కదమ్మా. ఇంకోటి చెయ్యి. గుడ్ గర్ల్. పొద్దున్నట్టు గుడ్డు ఇప్పుడు నైట్ తింటాడు ఇంకొకటి. అదే రోజు రెండు గుడ్లు. ఏమరా మెక్కుతున్నావు పని లెక్క? నీకు జలాస్ రా. ఇంకా రౌండ్గా అన్నీ చేసేసాం కదా శుభ్రంగా. ఇంకా ఇప్పుడు మంచిగా నూనెలో అవి వేయించుకోవాలి. నూనెలో వేయించేసుకొని పాకంలో వేసేయటమే. ఇంకా పాకం రాలేదు, తీగ పాకం రావాలి.
ఒక 5 minutes అయితే వచ్చేస్తుంది. ఇట్లా రావాలి. కొంచెం యాలకులో పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను ఇట్లా రెడీగా చేసి పెట్టుకుంటే యాలకుల పొడి స్వీట్స్లో ఎప్పుడంటే అప్పుడు వేసేసుకోండి. స్మెల్ క్రేజీగా వస్తుంది. స్మెల్ కదా, యాలకుల పొడి స్మెల్ అది. కొంచెం చల్ల మరీ వేడిగా వేస్తే విరిగిపోదు. ఇలా కాగిందో లేదో ఇలా కొంచెం చిన్నగా వేసేస్తే అయినట్టుగా అలా వచ్చింది కదా. ఇప్పుడు తొందరగా వేగిపోతాయి. మాడకుండా స్వీట్లు చేయడం అంటే పెద్ద పని, జాగ్రత్తగా చేయకపోతే చెడిపోతాయి. రెడ్గా రావాలి మంచిగా. స్మెల్ అదిరిపోతుంది కదా. ఇలాచికి ఇలా చేస్తారేమన్నా? ఇలాచి పాకంలో వేసానే. ఇప్పుడు ఇది ఇదిగో ఇట్లా నేర్చుకో. ఇప్పుడు నేను లేకపోతే చేద్దు. నేను అసలు గులాబ్ జామునే తిన. నేను ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కలుపుతూనే ఉండు. కలుపుతూనే ఉంటే విరిగిపోతుంది. ఒకసారి జాగ్రత్త. తొందరగా అయిపోతుంది. ఇది తొందరగా ఇదైపోతుంది. ఫాస్ట్ రెడ్గా వచ్చేస్తుంది. నేనైతే చేయలేదు. ఇప్పుడు మంచిగా ఆ విధంగా ఒక్కొక్క గులాబ్ జామున్ పాకంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పాకంలో ఎంత మునిగితే అంత టేస్ట్ ఉంటుంది. గులాబ్ జామున్స్ జస్ట్ ఎంతసేపు ఒక ½ an hour అయిపోయింది. సో మీరందరూ కూడా బోర్ కొడితే లాక్డౌన్లో గులాబ్ జామున్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? ఇందాక ఇది గుర్తు చేయమన్నాను. ఏంటిది? నేను అసలు గులాబ్ జామునే తిన. నేను యాక్చువల్లీ లాక్డౌన్లో నేను తినలేదు స్వీట్ ఏది. సో లైక్ ఫస్ట్ స్వీట్. బట్ అది పర్ఫెక్ట్గా సరిపోయాయి. స్వీట్ ఎక్కువ కావాలి. ఎలా ఉంది? ఏముంది? భయ్యా भाई बोलिए क्या चाहिए? షూస్ కావాలి. साइज कितना भैया? ఎంత? 15. భయ్యా ఓ భయ్యా వేడి వికెట్ కూడా ఒకట సరే